తర్వాత మళ్ళీ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మర్రిగూడెం పోలింగ్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. స్థానికేతరులు ఉన్నారని బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఔటర్స్ వెళ్లే వరకు పోలింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. మర్రిగూడ పోలింగ్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. స్థానికేతరులు ఉన్నారని బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఔటర్స్ వెళ్లే వరకు పోలింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సంపత్, ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు ఇంకా నియోజకవర్గం విడిచి వెళ్లిపెట్టి లేదు. కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్లో తిష్ట వేసి ఓటర్లను మభ్యపెడుతూ డబ్బులు పంచే కార్యక్రమం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మర్రిగూడ మండలంలో కూడా మెదక్, సిద్దిపేటకు చెందినటువంటి టీఆర్ఎస్ నాయకులు కనబడటంతోటి బీజేపీ నాయకులు వారు వెళ్తున్నటువంటి వాహనాలకు అడ్డం తిరిగి వారిని ఇక్కడ ఇంకా ఎందుకు తిష్ట వేశారంటూ భారీగా ఆందోళన చేస్తున్నారు. వారి కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం వీరంతా మెదక్ చెందిన వారిగా గుర్తించి మీరు ఇప్పటి వరకు ఎందుకు నియోజకవర్గాన్ని విడిచి వెళ్ళలేదని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఆందోళన కొనసాగుతుంది. మీరు ఎందుకున్నారంటూ వీరు మేము అక్కడ నుంచి రాలేదని వాళ్ళు చెప్తుండటంతో ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారందరినీ వారించే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి ఒక మరుగుడనే కాకుండా నాంపల్లి, చౌటుప్పల్, మునుగోడు, మర్రిగూడ ఎన్ని మండల కేంద్రాల్లో కొంతమంది నాయకులు ఇంకా అక్కడే తిష్ట వేసి ఫంక్షన్ హాళ్ళు, అదేవిధంగా కొన్ని ఇళ్లలో కూడా ఉండి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు నిలవడంతో ఒకంత బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.
మండలంలో ఉన్నటువంటి ఈ మరిగూడ గ్రామంలో హరీష్ రావు గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ మరిగూడ 2 రోజుల క్రితం 1వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రచారం ముగిసినప్పటికీ కూడా గజ్వేల్ సిద్దిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి తీరాస కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కూడా మరిగూడలో త్రిశ వేసి ప్రతి గల్లీ కూడా ఓటర్లను ప్రభావితం చేస్తూ వాళ్ళకి డబ్బులు పంచుతూ వాళ్ళని ప్రలోభాలకి గురి చేసి వాళ్ళకి ఓటింగ్ లో పాల్గొనడం చేస్తున్నారు. మేము 2 రోజుల క్రితం ఈసీకి కంప్లైంట్ చేసాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈసీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ ఎలాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోగా ఈ రోజు పోలింగ్ జరిగే సమయానికి చాలా శాంతియుతంగా నడుస్తున్నటువంటి ఎన్నికలని వీళ్ళు భావోద్వేగానికి గురి అయ్యేటట్టు పరిస్థితి తీసుకొస్తున్నట్టు పరిస్థితి ఈ రోజు మరిగూడ కేంద్రంలో కనిపిస్తున్నది. ఆల్రెడీ సిద్దిపేట గజ్వేల్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా మరిగూడలోనే ఇంకా దిశ వేశారు. సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఇల్లు జల్లడ పెట్టి పరిస్థితి తప్పితే ఈ రోజు పోలింగ్ జరగనిచ్చే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం దీన్ని. ఎందుకంటే చాలా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణాన్ని వీళ్ళు గొడవలు సృష్టించి